చేస్తున్నారు. సో మినిమమ్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ కార్స్ 2, SHO ప్లస్ DI కోసం వాహనాలు ఇవన్నీ కూడా మేము సేకరించి ఈ రోజు నుండి ఈ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఫస్ట్ FIR ఏదైతే ఇష్యూ ఇక్కడి నుంచి చేయడం జరిగిందో దాని గురించి DCP గారు నన్ను రిక్వెస్ట్ చేశారు, వచ్చి మీరు ఇష్యూ చేయిస్తే బాగుంటుందని. అందుకే వచ్చి ఈరోజు మొదటి పెటిషనర్ ఎవరైతే వచ్చారో వారికి FIR ఇష్యూ చేసి నమోదు చేసి వారికి FIR అందజేయడం జరిగింది. సో ఈ రోజు నుండి ఈ ప్రాంత ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, తొలి చౌకీ పోలీస్ స్టేషన్ ఫుల్ ఎక్స్టెంట్లో పనిచేస్తుంది. మీ విజ్ఞప్తులన్నీ కూడా ఇక్కడికి వచ్చి మీరు తెలియజేయవచ్చు. పెటిషన్స్, కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి మీరు నమోదు చేయించవచ్చు. ఈ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా మీకు లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, మరి ప్రాపర్టీ ఆఫెన్సెస్ కానివ్వండి, వేరే కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తోలి చౌకీ SHO మరియు DI ఆఫీసర్స్ కూడా అందరూ ఇక్కడ ఉండి మీ సంక్షేమం అనేది చూసుకుంటారు. సో దీని గురించి మేము అన్ని చర్యలు కొన్ని రోజుల తర్వాత, ఇది ప్రారంభోత్సవం కాదు, ఓన్లీ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. తొందరలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే కౌసర్ గారు వాళ్ళందరూ సమక్షంలో ఈ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం అనేది కొన్ని రోజుల్లో మేము చేయిస్తాము. సో అప్పటి వరకు అందరు కూడా ఈ పోలీస్ స్టేషన్ గురించి ఫిల్మ్ నగర్, గోల్కొండ, మెహదీపట్నం పోలీస్ స్టేషన్స్ నుండి దాదాపు ఒక 25-30 కాలనీస్ని ఈ పోలీస్ స్టేషన్లో చేర్చి 4 సెక్టర్స్గా విభజించి దీని పోలీసింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ జియోలో వేరే మార్పులు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఈవెన్ ట్రాఫిక్ డివిజన్ అవి కూడా ఏర్పాటు చేసి ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ద్వారా కూడా ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది ఈ ఏరియాలో మెరుగుపరుస్తాం. థ్యాంక్ యూ. కొన్ని కేసులలో కొంతమంది కంప్లైంట్స్తో దురుసుగా ప్రవర్తిస్తున్నారని కంప్లైంట్స్ కూడా సామాన్య ప్రజలు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మర్యాదగా వ్యవహరించాలి, అది కంపల్సరీ రూలు. మేము ఏదో పెద్ద స్లోగన్స్, ఫ్రెండ్లీ పోలీస్ ఇది అది అని ఏమేమి చెప్పము. మేము ఎఫెక్టివ్ పోలీసింగ్ చేస్తాము. సో అది కంప్లైంట్ వచ్చినప్పుడు మంచిగా మాట్లాడి మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడడం అనేది అది కంపల్సరీ 100% చేయవలసిందే. ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళతో మేము కఠినంగా వ్యవహరిస్తాం. దాంట్లో ఎటువంటి అది ఊరికే ఎవరో చెప్పేటోళ్ళు చెప్తారు, అట్లా ఏం జరగదు. వేలాది లక్షలాది మంది కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్కి వస్తుంటారు, అందరితో మంచిగా మాట్లాడతారు. కొంతమంది కంప్లైంట్స్ వచ్చి మిస్బిహేవ్ చేస్తారు, తాగి వచ్చి మాట్లాడతారు, ఏదో అనవసరంగా మాట్లాడతారు. అటువంటి సందర్భాల్లో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ కావచ్చు, కానీ ఎక్కడ కూడా మా వాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్ ఉన్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు, ఎట్లా మాట్లాడాలో ఎట్లా వ్యవహరించాలో అదే విధంగా వ్యవహరిస్తారు. 700 స్క్వేర్ యార్డ్స్ది ఒక భూమి గవర్నమెంట్ స్థలం అందుబాటులో ఉంది. అది DCP గారు ఒక లెటర్ రాస్తారు, దాన్ని మేము గవర్నమెంట్లో